పెద్ద కొడుకు గోవింద రెడ్డి ఎంటికి లేవున్నా చూడు ఆ నిక్కర్ చూడు ఆ ఎంటికలు చూడు నీకైనా పుట్టిండేది రెడ్డి కొడుకు కాదురా అల్లుడు. అయ్యో అవునా పౌడర్ కూడా వేసుకోకుండా వచ్చేసాడు పొరపాటు పడుతులే పోయి పోతాండే అదే పరకతమ్మ నీసులాంటి పరకతో కొట్టింటే ఇంటికి చూసుకుండేది. అవునా మా ఏమో నీసులాడకూడదు పాపం మా తాత చచ్చిపోయి చాలా రోజులు అయిపోయింది. ఏందో నువ్వు చేసే పనులన్నీ పోయింట అన్న దగ్గర వింటే అయ్యో ఎన్ని మాటలు తిట్టినాడు సమయ తిట్టినారా అటు పోయానుకో ఏందా పోయినా నిలబడినా అవన్నీ అమ్మ నా ముందుకు రా డోర్ తెచ్చినాను ముందుగా మా కుమారుడు నిన్నన్నాడా మా బడి గిన్నెలు దుక్కేసినా అవన్నీ ఎక్కడ నాకు దిక్కుదల్లా ఏమిరా అంటే బొచ్చు ఏమేమిరా ఇట్లంటేమే ఏ నవ్వునా రోడా అన్నా నేను ఊపిడే తిట్టే పని ఆగిన ఏం తిట్టినాడా అవునులే ఇటుకి జాయిరా ఇటుకి జాయిరా నువ్వేటికి బాయ్ నన్ను అన్నింది నీ కొడుకు అదే మెట్టు తీసుకునిందే అక్కడ మెట్లు బారేసిందే మళ్ళీ అడిగి ఏం సమయం ఇట్లా కోపడుతున్నది ఏం తండ్రి అంటే మా తండ్రికి మేము 7 మంది కూరుకుంటారు నా కొడక అని నా కొడుకు నిన్నన్నాడు. కరెక్ట్ గా చెప్పినావు అదే నీలో నాకు నచ్చింది నెలకు మేము మా తండ్రికి 7 మంది రా నెలకు నువ్వు ఎంత కూర్చోడు ఎడజోళ్ళు వేసేసి ఉంటాయి అప్పుడు తెలియక ఎవరికంటే పెద్ద వచ్చిందంటే మేము 7 మంది కొడుకులు 6 మంది కుమారుడికి ఎద్దులు ఉన్నాయి సేద్యాలు చేస్తున్నాం. అందరికంటే చిన్నవాడు మా ముద్దుల తమ్ముడు ఎంగళరెడ్డికి ఎద్దులు లేవు. ఎద్దులు లేని కారణం వాడు బొత్తుగా చెడిపోయాడంట ఎంగళరెడ్డి అన్నా. చెడిపోవడం అంటే చెడని వాళ్ళు లోటు అయిపోయాడంట. ఎప్పుడు ఎక్కేది బస్సు దిగేది బస్సు చింతాడు పట్టాడు సిగరెట్లు తాగుతాడంట బెంగళూరుకి పట్టాడంట బిల్లకాయ కట్లు ఊపుతాడంట బట్లపల్లి పట్టాడంట మదనపల్లికి పడతాడంటే మెట్టెట్లు కొత్త మెట్లు కొనుక్కుంటాడంట. అందుకే